ఈ రోజుల్లో బీవీ లేకపోయినా పర్లేదు కానీ టీవీ మాత్రం కంపల్సరీ. టీవీలో పాటలు వస్తాయి కానీ టీవీ వల్ల ఒక ఆయనకి పాటలు వచ్చాయి. ఎలాగంటారా? చూసేద్దామా? చూసేందుకు పిలిచేద్దాం ధనాధన్ ధనరాజన్ సింగ్. నాయనో ఇది ఎప్పుడు వస్తుంది? పద్మ తొందరరా, మీ ఆయన వచ్చే లోపల వెళ్ళిపోవాలి. అమ్మో అమ్మో. ఓకే, బట్టలని సర్దేశావుగా? సర్దేశాను. 7 వారాల నగలు డబ్బులు అంతా పెట్టేశాను. పద పద వెళ్ళిపోదాం. మనం వెళ్ళేది బ్యాంకాక్. బ్యాంకాక్ అయితే నువ్వెందుకు ఒక్కరితో సరిపోదు కదా. మీ ఆయన వచ్చి చంపేశాడు. నేను చెప్పేది వింటే మొత్తం మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టడం అన్నది ఒక ఆర్ట్. నీకోసం తెలుసా, మా ఇంట్లోకి నాకు తెలియకుండా ఒక ఈగ కూడా రాదు. ఆ సూట్ కేసు ఎక్కడిదే? సూట్ కేసు, అదే సూట్ కేసు. సూట్ కేసు కంగడపడతాయండి. అది టీవీ కొంటే ఫ్రీ ఇచ్చారండి. టీవీ ఎక్కడదే? ఆ టీవీ అంటే మొన్న మీరు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏం పెట్టలేదని తెలియరు కదా, అందుకే మీ మామగారు మీకోసం పెద్ద ఇప్పుడు తెలిసిందన్నమాట మీ బాబు గల్లుడు వాల్యూ. హలో ఒరే, అదిరా ఏ కూడా రాదు. అంతెందుకురా, మొన్న టీవీలో రాజమౌళి ఏక సినిమా వస్తే మా ఆయన ఇంట్లో లేడు కదా అని కట్టేసింది మా ఆవిడ. నా మీద అంత ప్రేమ. తలపోడుకుంది, టీ పెట్టు. ముందు మీ ఫోన్ పెట్టండి. అబ్బా పెట్టాను, వెళ్ళి టీ పెట్టు. టీవీ పెట్టండి. అబ్బా టీవీ అంటే టీ అంటావు, టీ అంటే టీవీ అంటావు, ఏదో పెడితే దగ్గర ఒప్పుకో అనమాట. ఎవరు పెట్టారండి? ఏసాలేకో వెళ్ళి రిమోట్ పట్టరా. రిమోట్ కదా, రిమోట్ కదా. అంటే దీనికి రిమోట్ లేదండి. మీరు ఆన్ అంటే ఆన్ అయిపోతుంది. ఆన్ అంటే ఆన్ అయిపోతుంది. ఆన్ 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 అన్నారు, ఆన్ అన్నారు. ఈడేవడే? అతను ఎవరంటే అండి, అతను యోగానంద్ బాబా. నమస్కారం. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. బాబాయ్ అంటే నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు? బాబా. నిజంగా ఎంత బాగా ఇస్తారు తెలుసా? ఏంటది? ఆసనాలు. అవునవును, ఆసనాలు. ముందుగా ఆసనాలు వేయడం చాలా మంచిది అనమాట. ఈ టైంలో ఆసనాలు వేయాలి. మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు ఆసనాలు అంటే? మిట్ట మధ్యాహ్నం 2 గంటల ఆసనాలు ఏంటి అని మీరు చాలా మంది చాలా డౌట్లు వ్యక్తం పరచవచ్చు. కానీ మిట్ట మధ్యాహ్నం ఆసనాలు వేస్తే సన్నగొన్న వాళ్ళు లావుతారు, లావుగున్న వాళ్ళు సన్నమవుతారు. అవునా? ముందుగా మీ 2 కాళ్ళని ఇలా పెట్టండి. పెట్టాను. పెట్టిన తర్వాత ఇలా పెట్టండి. పెట్టాను. తలా కూర్చోండి. అయ్య బాబోయ్, కూర్చున్నాను. పద్మ. నిన్ను కాదే, బాబా ఆసనాల గురించి చెప్తున్నాడు. అవునవును, పద్మాసనం. ముందుగా గాలిని ఇక్కడి నుంచి కాకుండా బాగా కింద నుంచి తీసుకోండి. బాగా కింద నుంచా? ఇలా 1 గంట పాటు ఉండకుండా మళ్ళీ వదిలేయండి. చచ్చిపోదు బాబా. చచ్చిపోదు అంటే పైకి రండి. అయ్యే, ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ కింద కూర్చోండి. ఇలా కూర్చుంటే బరువు తగ్గుద్ది అనమాట. మళ్ళీ పైకి లేకండి. మళ్ళీ కూర్చోమంటా? మళ్ళీ కూర్చోకుండా పైకినే అలా ఉండడం ఈ యోగాలో ఒక పద్ధతి అనమాట. అలా ఉన్న తర్వాత మీరు మెల్లిగా అలా నడుచుకుంటూ అలా వచ్చేయండి. బాబా కాదు, చెప్పడం మర్చిపోయాను. 3D టీవీ అంటే పక్కెళ్ళిపోతాడంటే ఎర్రకు రావాలి కదా. ఒక్క నిమిషం, మర్చిపోయింది. మీరంటే కళ్ళు పెట్టుకుని చూడండి. నాకు ఇదేం నచ్చలేదు బాబాయ్. నువ్వు ఇది వాడకు, అసలు పెట్టుకోకు. తర్వాత ఏంటి చెప్పు. తర్వాత మీ తలని, అంటే మీ తల ఏదైతే ఉందో దాన్ని మీ లెఫ్ట్ కు తిప్పండి. లెఫ్ట్ అండ్ రైట్ తిప్పండి అంటే ఈడోడే? అంటే టీవీలు అన్ని ఆపోజిట్ లో కనిపిస్తారా ఎదవా? మీరు అన్నట్టుగానే ఇప్పుడు లెఫ్ట్ కి తిప్పండి. సరే. తిప్పిన తర్వాత ఏం చేయాలి? అదే యథాస్థానానికి మళ్ళీ తలని తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు రిలాక్స్ కాకుండా మళ్ళీ వాళ్ళ పొజిషన్ లోకి వచ్చేసి ఇలా కింద కూర్చోండి. బాబా సందేహంలో ఉన్నాడే. మొదటి కాళ్ళని లేపండి. లేపాను. రెండో కాళ్ళను కూడా లేపండి. మూడో కాళ్ళను కూడా లేపండి. నా కాలు అనుకుంటా. నీ కాలు ఎందుకే? భర్తకి భార్య అన్నీ కదా, అందుకే నాకు పెట్టినట్టున్నారు. లేపిన తర్వాత 2 కాళ్ళు దించండి. దించిన తర్వాత ఒక్క క్షణం ఏం చేయాలని ఆలోచించండి. ఏం చేయాలని ఆలోచించిన తర్వాత మళ్ళీ పైకి లేకండి. మళ్ళీ పైకి లేని తర్వాత మీరు 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చేశాను. వంగండి. కనిపించిందా బాబా? అదే వినిపించిందా? వినిపించినప్పుడు పైకి వచ్చేయండి.
ఇప్పుడు యోగాసనాలు అయిపోయాయి. చిట్ట చివరి ఆసనం శవాసనం. శవాసనం అనగా నేల మీద పడుకోవడం. దిండు దుప్పటేసి పడుకుంటే మూర్ఛ వ్యాధి వచ్చి పోతారు. మామూలుగా పడుకోవాలి. మామూలుగా పడుకోండి. అలాగే పడుకోండి. అలాగే పడుకుంటే కళ్ళు మూసుకొని చాలా బాగుంటుంది. ఎవరైనా మధ్యలో లెగిస్తే వాళ్ళ తల పగిలిపోతుంది. యోగాలో ఒక ప్రక్రియ ఇది. ఎవరికి అర్థం కాదేంటి అరుస్తుంటే? కొద్ది క్షణాల పాటు యాడ్స్. దగ్గర రావే నా శ్వాసలు దగ్గర రావే. దుర్వాసన దగ్గర చేసింది. క్లోజ్అప్ ఎప్పుడు వదొద్దు అలా. ఐడియా. వీడి జీవితాన్ని అమ్మో నిజమే. ఓ నోకియా నెట్వర్కింగ్ కనెక్టింగ్ ఐ ఫాలో యూ. సారీ అండి. ఇదేంటిది యాడ్స్ ఆగిపోయినాయి. ఫ్యాన్ తిరుగుతుంది, టీవీ పని చేయట్లేదు. బాబా ఇది టీవీ కాదా? అంటూ ఇప్పుడు దాకా బాబా నా చేత పద్మాసనాలు ఏంచి మా పద్మం తీసుకుని ఎన్ని ఆసనాలు ఏం చేస్తున్నాడు బాబా? చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. ధనాదన్ ధనరాజ్ నిజంగా ధనాదన్ అనిపించారు. సూపర్. మరి ఈ 3D బాబా అండ్ టీమ్ గురించి ఏమంటారు నాగబాబు గారు? ధనరాజ్ చాలా బాగుంది ధనరాజ్. ఎందుకంటే ఏదో కొత్తది ఏదో ఎక్స్పెక్ట్ చేశాను దగ్గర నుంచి. డెఫినెట్ గా కొత్తది ఇచ్చాను. చాలా చాలా బాగుంది. హ్యాట్స్ ఆఫ్ టు యు. ఫ్యాంటాస్టిక్. నవీన్ గుడ్ మ్యాన్. రోజా గారు మీరేమంటారు? నిజంగా చాలా సూపర్ గా చేశారు. థ్యాంక్స్. అండ్ ఆసనాలు బాగా నేర్పించారు. భార్యను పట్టించుకొని హస్బెండ్స్ కి మాత్రం ఆసనాలు బాగా నేర్పించారు. మరి యాడ్స్ కానీ అతన్ని డౌట్ రానికుండా ఎస్కేప్ అవడానికి మీరు చేసింది చాలా బాగుంది. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే 3D ఎఫెక్ట్ అని చెప్పి ఆయన స్పెక్స్ చెప్పి మెల్లిగా వచ్చి ఆమెని హక్ చేసుకుంటారు కదా. కళ్ళు పెట్టుకుని చూడండి. మామూలుగా లెగ్స్ ఎన్ని ఉంటాయో మంచిగా. సూపర్ చేశారు. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. లెట్స్ హియర్ ఇట్ ఫ్రమ్ యువర్ కాంపిటీటర్స్. లవ్ యూ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. పీటీ లవ్ యూ. మరి ఈ టీమ్ ఎఫర్ట్ కి మన జడ్జెస్ పాయింట్స్ ఇవ్వబోతున్నారు.